ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు పెద్దపల్లి జిల్లాలో దీక్ష అనేది ఫీజు దీక్ష అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితి మన రాష్ట్రంలో ఏర్పడుతుంది. ఒక విద్యార్థికి దాదాపుగా పెండింగ్లో 8,000 కోట్లకు పై చిలుకుగా ఈరోజు పెండింగ్లో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. కాబట్టి వెంటనే ఆ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ తీసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒక విద్యార్థి హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలంటే సర్టిఫికేట్స్ అనేవి ఎంతో ముఖ్యం. ఒక కాలేజ్లలో సర్టిఫికేట్స్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న దుస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈరోజు స్కాలర్షిప్లు రాలేవనే విద్యార్థులకు సర్టిఫికేట్స్ ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు చదువుకు దూరం అవుతూ నష్టపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి స్కాలర్షిప్తో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ అనేది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈరోజు జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలి. ఈరోజు విద్యార్థులకు కళాశాల అనేది కూలిపోవడం వల్ల విద్యార్థులకు ఎక్కడ చదువుకోవాలనే దుస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి. అదేవిధంగా హాస్టల్స్లో ఏర్పాటు చేయాలి. ఈరోజు హాస్టల్స్లలో ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. అయినా కూడా ఒక్కరు కూడా ఇన్స్పెక్షన్కి అధికారులు అనేది వెళ్ళడం లేదు. కాబట్టి ప్రతి ఒక్క అధికారులు హాస్టల్కి వెళ్ళాలి. అదేవిధంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెరిగిన ధరలకు అనుకూలంగా పెంచాలి. అదేవిధంగా ఈరోజు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ఉండాలి. ఈరోజు మన విద్యాశాఖ మంత్రి మన రాష్ట్రానికి లేడు. కాబట్టి నియమించాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ తీసుకోవడం. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుల్లో భాగంగా మరి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలనేటువంటి డిమాండ్ తోటి విద్యాశాఖ మంత్రిని తక్షణమే మరి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి, నియమించాలనేటువంటి డిమాండ్ మేము చేస్తూ ఉన్నాము. అదేవిధంగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇది గత 6 సంవత్సరాల నుండి అనేకమైనటువంటి విద్యార్థి లోకం ఈరోజు బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సినటువంటి మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో అంటే ఈరోజు అక్షరాల మరి 8,000 కోట్ల పైచిలకు మరి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఖచ్చితంగా ఈరోజు విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్స్ స్కాలర్షిప్స్ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా అందే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు అందాల్సినటువంటి స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్స్ ఇవ్వకపోతే రానున్న కాలంలో మరి పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలను పెద్ద ఎత్తున విద్యార్థి లోకాన్ని అంతటినీ కూడా కలుపుకొని ఖచ్చితంగా రాబోయే రోజులలో మరి ప్రభుత్వాన్ని గద్ద దింపడం కోసం మరి అనేకమైనటువంటి కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ గా అనేకమైనటువంటి కార్యక్రమాలకు పిలుపునిస్తామని చెప్పి ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నాము. నా పేరు జిల్లాల ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి. తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఫీజు దీక్ష నిర్వహించడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పి, అలాగే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు పెద్దపల్లి పట్టణంలో దీక్ష చేయడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాలికల హాస్టల్ను ఏర్పాటు చేయాలని, అలాగే బాలికల కళాశాలకు పక్కా భవనం ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ఉన్నటువంటి పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము తెలియజేస్తాం. అలాగే ఏదైతే ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలని చెప్పి మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేసి విద్యారంగంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.